ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత నొందాము. అయితే ఎలాగ దేవుడు స్వస్థపరుస్తాడు, ఎవరెవరిని దేవుడు స్వస్థపరుస్తాడు, కొన్ని విషయాలను చూద్దాం. మీలో ఎవడైనానో రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొని ప్రభు నామంలో అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను ఆ రోగిని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే ఎవరెవరికి దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు, కొన్ని విషయాలను చూద్దాం. మలకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని మీద భక్తి కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద ఆరోగ్యము కలుగజేసెను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగజేస్తారంట. భయభక్తులు కలగడానికి, స్వస్థత రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ముఖ్యమైన విషయం. అలాగే నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి ఆహారాన్ని పానీయమును దీవించి వారి మధ్య ఉన్న ప్రతి రోగాన్ని తొలగించానని దేవుడు వాగ్దానం చేశారు. అయితే మనకు రెండవదిగా స్వస్థత ఎవరెవరికి వస్తుందంటే దేవుణ్ణి సేవించే వారికి స్వస్థత వస్తుంది. మూడవదిగా నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేశారు. అయితే దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి? నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగంలో ఏదియూ మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను అనేక జనాలకి, అంటే దేవునికి అవిధేయులైన వారి విషయంలో వారికి కలగజేసిన రోగాల్లో మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని చెప్తున్నారు. అయితే నీ దేవుడైన యెహోవా వాక్కుని, అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినిన వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తానని, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని చెప్తున్నారు. అలాగే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసిన వారికి స్వస్థపరచు యెహోవాని నేనే అని చెప్తున్నారు. అయితే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారు, ఉదాహరణకి సమూయేలు గారిని చూస్తే ఆయన దేవుని వాక్కును శ్రద్ధగా విన్నారు. చిన్నతనం నుంచి కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. అందుకనే ఆయన జీవించిన కాలంలో ఆయన న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నప్పుడు ఫిలిప్పీయులు ఎవరు గెలవలేకపోయారు, ఎవరు ధైర్యం చేయలేకపోయారు ఇజ్రాయెల్ మీదకి రావడానికి. ఎందుకంటే దేవుని వాక్కును శ్రద్ధగా విని
దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు సమూయేలు గారిని దీవించారు. సమూయేలు గారి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆరోగ్యకరంగా ఉంచారు. అలాగే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి న్యాయమైనది చేసిన వారి విషయంలో దేవుడు స్వస్థతని అనుగ్రహించే వారిగా ఉంటారు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారు. హిజ్కియా గారిని చూస్తే, హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడు వాగ్దానం చేశారు. న్యాయమైనది చేశాడు. దేవుని దృష్టికి, ప్రభువా నేను నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థంగా సత్యమైనది చేస్తూ, దేవునికి ఇష్టానుసారంగా, దేవుని దృష్టికి న్యాయమైనది చేశాడు ఆయన. అందుకనే ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చారు. ఎవరైతే దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తారో వారి విషయంలో నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నారు. వారికి ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత కలిగింది అంటున్నారు. అలాగే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన వారికి, ఎవరైతే ఆయన కట్టడలకు విధేయత కలిగి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తారో వారి విషయంలో దేవుడు నేను స్వస్థపరిచే యెహోవాని నేనే, నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత అని దేవుడు వాగ్దానం చేశారు. అయితే మనం ఎలాగున్నాము? దేవుని వాక్యమును శ్రద్ధగా వినేవారుగా ఉన్నామా? ఆయన దృష్టికి న్యాయమైనది చేసేవారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారిలాగా ఉన్నామా? ఎలాగున్నామో మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం జీవించగలిగినట్లయితే దేవుడు మన పట్ల ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నారు. అందుకనే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచాలి అంటే, మానసికంగా అయినా శరీరపరంగా అయినా దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచాలి అంటే ఆ వ్యక్తి ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవుడు మన ప్రవర్తన చూసే దేవుడు. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనల్ని స్వస్థపరచాలి, మనం నడిపించబడాలి, దేవుని చేత, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి అంటే మొదటిగా మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నానని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే మన ప్రవర్తన, మన ఆత్మ, మన శరీరము అన్నీ వర్ధిల్లాలి అంటే దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ప్రియుడుగా, దేవునికి ఎంతో భయభక్తులు కలిగి, దేవుని దృష్టిలో ఎంతో విధేయత కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనకు స్వస్థత శీఘ్రముగా దయచేసే దేవుడు. అటువంటి స్వస్థతను మనం పొందుకోవాలి అంటే మనం చెప్పబడిన విషయాల్లో చక్కగా నడుచుకున్నట్లయితే దేవుడు మనకు స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నారు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్కుని వినే విషయంలో, దేవుని యందు భయభక్తులకు చూపించే విషయంలో, ప్రతి విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన ఆత్మ వర్ధిల్లే విషయంలో, మన శరీరం వర్ధిల్లే విషయంలో, అన్నిటి విషయంలో మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు స్వస్థతను శీఘ్రముగా దయచేసే దేవుడు. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. మనందరికీ దేవుడు స్వస్థతను శీఘ్రముగా దయచేయునుగాక. ఆమేన్.